పోస్ట్ భక్తి ప్రేక్షకులకి నమస్కారం. మన శక్తిపీఠాల కార్యక్రమంలో చాలా ముఖ్యమైనటువంటి శక్తిపీఠం, చాలా విశేషమైనటువంటిది, అమితమైనటువంటి శక్తి కలిగినటువంటి శక్తిపీఠం కామాఖ్య క్షేత్రం గురించి చెప్పుకుందాం. హరిక్షేత్రే కామాఖ్య, కామాక్షి దీనికి ఉన్నటువంటి పేర్లు. మనం మొత్తం అష్టాదశ శక్తిపీఠాలు కానివ్వండి, 108 శక్తిపీఠాలు ఇవన్నీ ఎంత విశేషమైనయో, ఎంత ఇవి ఉన్నాయో అంతకు మించినటువంటి విశేషమైనటువంటి శక్తిపీఠం ఈ కామాఖ్య శక్తిపీఠం. ఒక్క శక్తిపీఠాన్ని దర్శనం చేసుకుంటే చాలు మిగతా అన్ని శక్తిపీఠాలని దర్శనం చేసుకున్నట్లే అని చెప్తారు మన వేద పురాణాలలో. అలాగే మిగతా క్షేత్రాల్లో లేనటువంటి ఎన్నో విశేషాలు, ఎన్నో ప్రత్యేకతలు ఈ శక్తిపీఠంలో ఉన్నాయన్నమాట. అందుకే దీనికి అంత ప్రాముఖ్యత ఉన్నది. మన జీవిత సాఫల్యం, మన జీవితంలో ఒక్కసారైనా కానీ దర్శించవలసినటువంటి శక్తిపీఠం ఈ కామాఖ్య శక్తిపీఠం. దీనిని హరిక్షేత్రే అని అంటారు ఇక్కడ. ఎందుకు అంటే అసలు ఈ ప్రదేశం, ఈ శక్తిపీఠం ఎక్కడుందంటే అస్సాంలో ఉంది. దానికి ఉన్నటువంటి పేరు ఏంటంటే అంతా పర్వతాలతో నిండి ఉండేటువంటి ప్రదేశం అది. ఆ పర్వతాలు, అన్ని పర్వతాలు ఉండడం వల్ల ఆ ప్రదేశం అంతా సమంగా ఉండదు, అసమతలముగా ఉంటుంది అనమాట. అలా అసమతలముగా ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి దానికి అస్సాం అనే పేరు వచ్చింది. అంటే ఎత్తుపల్లాలతో ఉంటుంది, సమానంగా ఉండదు. అక్కడ ఉన్నటువంటి భూమి అంతా ఎత్తుపల్లాలతో అసమతలముగా ఉంటుంది కాబట్టి ఆ క్షేత్రాన్ని అస్సాం అంటారు. ఇంకా అది హరిక్షేత్రం. ఎలా అంటే అక్కడ ఉన్నటువంటి పర్వతానికి పేరు నీలాంచల పర్వతం. అమ్మవారు ఉన్నటువంటి శక్తిపీఠం ఎక్కడుందంటే నీలాంచల పర్వతంలో ఉన్నది. ఇది ఎలా అంటే ఆ పర్వతం అంతా నీలాకారంలో ఉంది. అలా నీలాకారంలో ఉండేటువంటిది ఎవరు? విష్ణుమూర్తే అలా నీలాకారంలో ఆ పర్వత రూపంలో ఉన్నారు అని చెప్తారనమాట. అందుకనే ఆ పర్వతానికి నీలాంచల్ అని పేరు వచ్చింది. మరి అది విష్ణుమూర్తే సాక్షాత్ పర్వత రూపంలో ఉన్నప్పుడు, అది నీలగిరి పర్వతం అయినప్పుడు దాన్ని హరిక్షేత్రం అనే కదా అనాలి. మరప్పుడు ఆయనే కదా అక్కడ నివసిస్తూ ఉంది. ఆ హరిక్షేత్రం ఉన్నటువంటి ప్రదేశంలోనే ఈ అమ్మవారి యొక్క శక్తిపీఠం ఉంది. యోని క్షేత్రం అని కూడా అంటారు దీన్ని. ఇది కామాఖ్య, కామరూపిణి అని కూడా అమ్మవారికి ఉన్నటువంటి పేరు. ఇది శివుడు కూడా దీని గురించి చాలా ప్రత్యేకంగా దేవతలకి, మహర్షులకి చెప్తారు. కాశీ, నా క్షేత్రంలో కాశీ ఎంత విశేషమైనటువంటి క్షేత్రమో, అమ్మవారి శక్తి ప్రాధాన్యత ఉన్నటువంటి క్షేత్రాల్లో ఈ కామాఖ్య క్షేత్రం అంతా గొప్పది. అమ్మవారికి సంబంధించినటువంటి దశమహావిద్యల్లో ఏదైనా ఒక విద్యను అక్కడ మీరు భక్తితో, శ్రద్ధ, ఆసక్తులతో ఉపాసన చేస్తే అమ్మవారి శక్తి సిద్ధిస్తుంది తప్పకుండా అని సాక్షాత్ శివుడే చెప్పినటువంటి ప్రదేశం అది. ఈ క్షేత్రానికి కామాఖ్య, కామరూపిణి అని పేరు రావడానికి ఉన్నటువంటి కారణం ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ ఎప్పుడైతే శివపార్వతులు దక్ష ప్రజాపతి యజ్ఞం జరిగి అన్నీ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అమ్మవారు భస్మం అయిపోవడం, తర్వాత శివుడు అమ్మవారి రూపాన్ని తీసుకువెళ్ళటం, అలాగే విష్ణుమూర్తి అమ్మవారి శరీర భాగాలని ఖండించడం, ఇదంతా అయిపోయిన తర్వాత అమ్మవారు హిమవత్ మైనాకులకి మరలా కూతురిగా పార్వతీదేవిగా పుట్టడం, శివుడిని వివాహం చేసుకోవాలి కోసమని ఆమె తపస్సు చేస్తూ ఉంటారు. శివుడు కూడా తపస్సులో నిమగ్నమై ఉంటాడు. అప్పుడు శివుడు తపస్సుని భంగం చేయటానికి మన్మధుడు బాణం వేస్తాడు. దానితో శివుడికి కోపం వచ్చి 3వ కన్ను తెరిచి శివుడిని భస్మం చేస్తాడు. తర్వాత శివపార్వతుల కళ్యాణం అయిన తర్వాత పార్వతీదేవి అనుగ్రహంతో మన్మధుడికి తన రూపం వస్తుంది. అయితే మన్మధుడు అంటాడు, అయ్యా నాకు రూపం అయితే ఇచ్చావు, కానీ నా పేరే మన్మధుడు, నేను ఉండడం అందంగా ఉండాలి, కానీ నేను అందంగానే లేను, నా రూపానికి, నా పేరుకి తగ్గట్టుగా నేను లేను, అలా లేకపోతే అది నాకు గౌరవప్రదం కాదు, నా పూర్వ రూపాన్ని నాకు ప్రసాదించు స్వామి అంటారు. అమ్మ అనుగ్రహంతో నీకు అసలు ఈ రూపం అనేది వచ్చింది, నీ పూర్వరూపం నీకు రావాలంటే నువ్వు అమ్మనే ఉపాసించు అని చెప్తారు. నాకు అమ్మని ఉపాసన ఎక్కడ చేయాలి, ఎంత తొందరగా అమ్మ ప్రత్యక్షమయ్యి నా కోరిక తీర్చే క్షేత్రం ఏది, నేను ఎక్కడ చేయాలి అని అడిగితే అప్పుడు శివుడు చెప్పిన ప్రదేశమే ఈ ప్రదేశం. కామాఖ్య, కామరూపిణి నీలాంచల పర్వతం మీదకి వెళ్ళి అక్కడ కామాఖ్యాదేవి అమ్మవారు ఉన్నారు, ఆమెని ఉపాసన చెయ్యి అని చెప్తాడు. మన్మధుడు ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ అమ్మవారిని ఉపాసన చేసి తన పూర్వరూపాన్ని పొందాడనమాట. అందుకే దీన్ని కామరూపిణి అంటారు. అంటే మనం చాలామంది ఈ క్షేత్రం గురించి చెప్తా చాలా రకరకాలుగా
లౌకిక అర్థాలతో మనం చూసేటువంటి ఇప్పుడు మనం ఇప్పటి కాలంలో మనం చూసేటువంటి ఈ కామ శబ్దానికి ఉన్నటువంటి అర్థాన్ని ఉపయోగించి చూసి అట్లా చూస్తా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇది అది కాదు. సృష్టి స్థితి లయ కారకమైనటువంటి జగన్మాత యొక్క రూపం కామాఖ్య రూపం. దానిని మనం సహజమైనటువంటి మన ఆలోచించేటువంటి మనకు దృష్టితో చూసేటువంటి కామం అనే దృష్టితో అమ్మవారిని అక్కడ చూడకూడదు. ఆ క్షేత్రాన్ని కూడా అలా చూడకూడదు. అక్కడ ఎప్పుడైతే మన్మధుడు తన రూపం తనకి తిరిగి వచ్చిందో అక్కడ ఉన్నటువంటి శక్తిని గ్రహించి అమ్మ ఆదేశంతో నేను ఇక్కడ నీకు దేవాలయం నిర్మించాలనుకుంటున్నాను అని తనే అక్కడ ఒక దేవాలయాన్ని నిర్మిస్తాడు. దానికి ఆనంద నిలయం అని పేరు పెడతాడు. ఆ అమ్మవారు ఉన్నటువంటి ఆ మందిరానికి ఉన్నటువంటి పేరు ఆనంద నిలయం. అక్కడ అమ్మవారి యొక్క దశమహావిద్యలు 64,000 కోట్ల దేవతామూర్తులు అందరూ ఉంటారనమాట. అక్కడ మొత్తం అక్కడ ముఖ్యమైనటువంటిది అమ్మవారి దశమహావిద్యలు. అమ్మవారి చుట్టూ మిగతా ఉన్నటువంటి 9 విద్యలు అక్కడే ఉంటాయి. శివుడు కూడా చెప్తాడు, నేను కాశీలో ఉన్నటువంటి సమస్త దేవతలం అందరం కలిసి ప్రతిరోజు ఈ కామాఖ్యకెళ్ళి అమ్మవారిని అర్చించుకుంటాము అని. ఇక్కడ దత్తాత్రేయ స్వామి కూడా తన తన పీఠం ఉంది, అమ్మవారి దర్శనం చేసుకున్నాడు. హయగ్రీవ స్వామి దర్శనం చేసుకున్నాడు. ఇంతమంది దర్శించుకున్నటువంటి అమ్మవారి ద్వారా వాళ్ళ శక్తిని పొందినటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రం. ఇంకా అంతేకాకుండా పరశురాముడు ఎప్పుడైతే తన తండ్రి మాట మేరకు తల్లిని శిరస్సు ఖండించాడు, దానితో పాటు కొంతమంది క్షత్రియులని ఆయన సంహరించేసి తర్వాత ఈ క్షేత్రంలోకి వచ్చి నేను చేసిన తప్పుకి నాకు ప్రాయశ్చిత్తం కావాలని ఇంతమందిని సంహరించడం, తన తల్లిని సంహరించడంతో ఆయన చేతికి ఆ గొడ్డలి అలాగే అతుక్కుపోయి ఉంటుందంట. ఎంత చేసినా ఎన్ని చేసినా అది దూరం అవ్వతూ ఉండదు. అమ్మవారి క్షేత్రంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి జలకుండలో స్నానం చేయడంతో ఆయన చేతికి ఉన్నటువంటి ఆ గండ్రగొడ్డలి దూరం అవుతుంది. ఆయన చేసినటువంటి తప్పులు కానీ ఆ అంతా ఆయనకు ప్రాయశ్చిత్తం జరిగి ఆయన సంతోషపడి అప్పటి నుంచి నేను ఈ క్షేత్రానికి రావడం వల్ల నాకు ఇక్కడ మనశ్శాంతి ఆనందం అన్నీ లభించి నా పాపాలు కూడా పోయాయి అని ఆయన ఈ క్షేత్రాన్ని ఇంకా ఎక్కువగా వ్యాప్తిలోకి తీసుకొచ్చారు అని చెప్తారు. ఈ క్షేత్రంలో ఎవరైనా ఏ విద్యనైనా లలితా విద్య కానీ అమ్మవారికి సంబంధించి ఉన్నటువంటి ఒక మంత్ర ఉపాసన చేసుకోవటం కానీ జపం కానీ అమ్మవారికి సంబంధించి ఏది చేసుకున్నా మొత్తం ఇక్కడ సిద్ధిస్తుంది అంట. అమ్మవారి గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆ అమ్మవారి యొక్క దశమహావిద్యలు కూడా మనకి కనిపిస్తాయి అని ఇంకా అక్కడ ఉన్నటువంటి పర్వతాలన్నీ దేవతా స్వరూపాలే అక్కడ పర్వతాల రూపంలో ఉండి మనకి సాక్షాత్కరిస్తాయి. ఇప్పటికీ అక్కడ మహర్షులు దేవతలు అందరూ అమ్మవారిని అర్చిస్తూ ఉపాసన చేస్తూ ఉంటారు. సో అమ్మవారి పేరు కానీ ఆ క్షేత్రం పేరు కానీ విని మనం కుదృష్టితో ఆలోచించకుండా మంచిగా అమ్మ ఉపాసన చేసుకుని అమ్మవారి నుంచి శక్తిని పొందాలి, అమ్మవారి ఆశీర్వాదం పొందాలి అన్న ఉద్దేశంగా ఆ దృష్టితో చూసి ఆ దృష్టితో ఉపాసన చేస్తే మనకి అమ్మవారు మన కోరికలన్నీ తీరుస్తారు. ఇది కామాఖ్య ప్రదేశం యొక్క విశేషత. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.